సార్ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయలేను, సో ఎవరి సలహాలు తీసుకోవచ్చు అంటారు? యా, దట్స్ వాట్ మ్యూచువల్ ఫండ్స్ రూట్ బెటర్ అండి. మీరు ఏదైనా తీసుకున్నారంటే హిస్టారికల్ గా ఆ ఫండ్ మేనేజర్ కి అంత క్యాలిబర్ ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. మీరు బెస్ట్ ఏంటంటే గూగుల్ చాలా బెస్ట్ అండి. మీరు ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్స్ నేమ్ పక్కన షేర్ ప్రైస్ అని హిట్ చేశారనుకోండి గూగుల్లో, అది రేట్ ఆఫ్ రిటర్న్ చూపించింది. డైలీ ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది. ఇది 1 minute ఎఫర్ట్ అంతే. మీరు ఏది కావాలన్నా సరే ఆ మ్యూచువల్ ఫండ్ నేమ్ పక్కన షేర్ ప్రైస్ అని టైప్ చేయండి గూగుల్లో, ఇట్ షో యూ టోటల్ చార్ట్. అప్పుడు ఏంటంటే హిస్టారికల్ గత 10 years నుంచి రిటర్న్స్ ఎంత వచ్చింది అని చూసుకున్నారనుకోండి, ఈ గట్ ద కాన్ఫిడెన్స్. ఓకే, హిస్టారికల్ గా ఎంత వస్తుంది, అది 1 day 2 day కాదు, మీరు లాస్ట్ 10 years యావరేజ్ డేటా చూసుకోండి. అది ఎంత వస్తుందంటే నెక్స్ట్ కూడా అంత వచ్చే ప్రాబిలిటీ ఉందని మనం అనుకోవాలి. ఆ ప్రకారం చూసామనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి, యావరేజ్ రిటర్న్స్ 20 to 25% వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. హిస్టారికల్ ప్రూవెన్ బిజినెస్ మోడల్. సెకండ్ వన్ యాక్సెస్ స్మాల్ క్యాప్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ అండి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఏంటంటే డైరెక్ట్ రెగ్యులర్ ఇలా డిఫరెన్స్ ఉంటాయి. మళ్ళీ యూ ఆల్వేస్ బై ద డైరెక్ట్ ఓన్లీ. డైరెక్ట్ వల్ల ఏంటంటే మీకు 1% కమిషన్ సేవ్ అవుతుంది, ఎక్స్పెన్స్ రేస్ తగ్గుతుంది మీకు ఆటోమేటిక్ గా. అందుకని మీరు తీసుకునే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు పక్కన డైరెక్ట్ అనే పదం ఉందో చూసుకోండి. ఆ డైరెక్ట్ అనే పదం ఉండాలి. హిస్టారికల్ గా అది 20% మినిమం వచ్చిన ఎవిడెన్స్ ఉండాలి. అలాంటి వాటిలో నేను ఐ డూ సజెస్ట్ మ్యూచువల్ ఫండ్ పాయింట్ ఆఫ్ లో 2 ways సజెస్ట్ చేస్తాను. ఒకటి యాక్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అండి. సెకండ్ వన్ SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఈ రెండు ఒకవేళ నాకు నా రిస్క్ తగ్గించాలి, ఇంటర్నేషనల్ లెవెల్ లో పెట్టాలని మీరు అనుకుంటే మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది N100 అని ఒకటి ఉంటుందండి, ETF. అదంటే 100% నాస్డాక్ లో లిస్ట్ అని కంపెనీలో పెడతారు, ఇండియాలో పెట్టరు వాళ్ళు, అమెరికాలోనే పెడతారు. అంటే మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓన్లీ టెక్నాలజీ ఎక్స్క్లూడింగ్ ఫినాన్స్ అనమాట, అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అది యాక్చువల్ లార్జ్ క్యాప్స్ అండి, సేఫ్టీ కూడా ఎక్కువ లెవెల్స్ ఉంటాయి. మీరు కనుక 20-25% కావాలంటే యావరేజ్ రిటర్న్స్ N100 మీరు మీ బ్రోకర్ ట్రేడింగ్ అకౌంట్ లో N100 అని టైప్ చేస్తే అది లోడ్ చేసుకుంటారు. అది కూడా మీకు 20-25% వస్తుంది. సో ఐ సజెస్ట్ యూ దీస్ 3. ఇంకా చాలా ఉండొచ్చు, యూ కెన్ ఎక్స్ప్లోర్. ఏదైనా సరే హిస్టారికల్ డేటా ప్రకారం 20% యావరేజ్ రిటర్న్స్ కనుక వచ్చిన మ్యూచువల్ ఫండ్ ఏదైనా సరే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం వేసుకున్న ఈ క్యాలిక్యులేటర్ లో మనం 25% వేసామండి. అంటే మీరు కనుక బేర్ మార్కెట్ లో బయటకు వెళ్లకుండా ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీ గా మెయింటైన్ చేస్తే, మార్కెట్ ఇలా హైయెస్ట్ రీచ్ అయినప్పుడు కనుక మీరు బయటకు వెళ్తే, ఎస్ దిస్ ఇస్ అ పాసిబిలిటీ. సార్ అంటే ఎవరికైనా మీ సజెషన్స్ కావాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు? డెఫినెట్ గా మా నంబర్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మేము ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మీ కాల్ బ్యాక్. మేము స్టూడెంట్ చాలా మంది ఎంక్వైరీస్ వస్తూ ఉంటే మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగని డే టైమ్ లో మేము ట్రేడింగ్ చేస్తాం, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి బిజీగా ఉంటాం. బట్ డెఫినెట్లీ మీరు కానీ కాల్ చేస్తే మేము కాల్ బ్యాక్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. అంటే ట్రేడింగ్ గురించి టూ మచ్ మేము ఇన్వాల్వ్ అవ్వనండి. బట్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బై బటన్ క్లిక్ చేయాలి, సెల్ బటన్ క్లిక్ చేయాలి, మొత్తం ఇస్తాం. మేము యాక్చువల్గా అమీర్పేటలో మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా కొనాలంటే ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాము, 1 hour ట్రైనింగ్ ఇస్తాము. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్ యువర్ మైండ్ సెట్. మనీ సంపాదించాలి చాలా కష్టం అనుకుంటారు, కాదు. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల మనం పూర్ అవుతున్నాం. ఎందుకంటే 1000 per month అది మనం సేవ్ చేయొచ్చు, కావాలనుకుంటే ఎవరైనా సేవ్ చేయగలచ్చు. అవును, దాని ద్వారా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని యువర్ రిలీవింగ్ ఫ్రమ్ ద ప్రావర్టీ. ఊహించండి, మనకు ఒక కిడ్ పుట్టినప్పుడే కనుక 1000 per month కమిట్మెంట్ అవుతే అతను 25 years వచ్చేసే లోపల 1 crore అమౌంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ అమౌంట్ ని ప్యాసివ్ ఇన్కమ్ లా మార్చిన మంత్లీ 1 lakh చొప్పున జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు అలాంటప్పుడు అతను ఇష్టం లేని వర్క్ ఎందుకు చేయాలి చెప్పండి? మనం అందరం జాబ్ చేస్తూ ఉంటాం. నిజంగా జాబ్ వర్క్ మీరు ఇష్టపడతారంటే 90% ఎవరు ఇష్టపడతారండి. అయినా ఇష్టం లేకుండా ఎందుకు చేస్తున్నాం? కేవలం మనీ కోసమే. అంటే ఇప్పుడు మీరు 1000 per month ఇన్వెస్ట్ అన్నారు కదా, సేమ్ అదే 10,000 పెట్టుకున్నా ఎంత పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏంటంటే 2 రకాల ఆప్షన్స్ ఇస్తారు మీకు. ఒకటి SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు కనుక లెస్ దెన్ 5,000 పెట్టాలి అంటే మీరు కమిట్మెంట్ ఇవ్వాలి. SIP అనేది ఏంటంటే ఆపోజిట్ ఆఫ్ EMI అనమాట. మనం ఏదైనా వెహికల్స్ కొన్నా, హౌస్ కొన్నా EMI మంత్లీ ఎలా పే చేస్తామో, ఇది కూడా SIP ఏంటంటే ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ మీరు 1,000 పెట్టుకుంటారు అనమాట. మీరు ఎంత పెట్టుకోవచ్చు, 100 rupees పెట్టుకోవచ్చు, 100, 200, 300 ఎంతైనా. ఒకవేళ SIP పర్మిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ కొనాలంటే మినిమం 5,000 వర్త్ కొనాల్సి ఉంటుంది. సో 2 చాయిస్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే చాయిస్ ఒకటి, ఎవ్రీ మంత్ కమిట్మెంట్. SIP వల్ల ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండా మీ అమౌంట్ అంతా ఆటోమేటిక్ కమిట్మెంట్ అయ్యారు కదా, వెళ్ళిపోతా ఉంటుంది. మనం అట్లా చూస్తూనే ఉన్నప్పుడు టైం పాస్ అవుతా ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లో మనీ మేక్ వస్తుంది. నేను అందుకే చాలా మంది మా ట్రేడింగ్ చేసే కమ్యూనిటీ వాళ్ళు కూడా నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను, ట్రేడింగ్ చేయండి, మంత్లీ 5 to 10% టార్గెట్ చేయండి. బట్ స్టిల్ యూ హ్యావ్ టు బై 1 మ్యూచువల్ ఫండ్ కానీ ETF కానీ బై చేయమంటారు. ఎందుకంటే
ట్రేడింగ్ లో 1 lakh లాస్ వస్తుంది, అయినా ఇంకా చేస్తున్నారు. 5 lakh లాస్ వస్తుంది, ఇంకా చేస్తారు. 10 lakh లాస్ వస్తుంది, ఆపేస్తారు అది 1 పాయింట్ ఆఫ్ టైం, ఎందుకంటే మీకు అది వర్త్ కాదు కాబట్టి. బట్ ఎవ్రీ మంత్ మీరు 1000 2000 మ్యూచువల్ ఫండ్ లో పెట్టారనుకోండి, ఇది మినిమం గ్యారంటీ 1 crore. చిన్న అమౌంట్, ఇది పోయినా కూడా లాంగ్ టర్మ్ లో మీకు వస్తుంది. అందుకని లైఫ్ టైం మీరు స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి, యాక్టివ్ ఇన్కమ్ గురించి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది ఓన్లీ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ప్రతి ఒక్కళ్ళకి మనీ మేనేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు లైఫ్ లో, ఎంతో డబ్బులు సంపాదిస్తారు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి మీకు తెలిసి ఉండాలి. మీరు కనుక పెద్ద పెద్ద సెలబ్రేట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ కెరీర్ ఎండింగ్ చాలా బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియక. బట్ ఇప్పుడు మనం 2021 లో ఉన్నాం, గూగుల్ అన్ని ఇస్తుంది మనకి, A to Z నాలెడ్జ్. వై కాంట్ పుట్ సమ్ మనీ అసైడ్ టు మేక్ ద రిచ్ ఇంటూ యువర్ కిడ్స్. మనం కార్ డ్రైవర్ అంతా మాత్రం మన కిడ్ కూడా కార్ డ్రైవర్ అవ్వాల్సిన పని లేదు. వాడిని 21 వచ్చే లోపల వాడిని కరోడ్పతి చేసే ఛాన్స్ ఉంది. బట్ మీరు మంత్లీ 1000 కమిట్మెంట్ ఇవ్వాలి మినిమం అంటుంది. అట్లీస్ట్ 100 200 500 మీరు చేయండి. నిజంగా మీకు ఆ చేసే కసి, మీ కిడ్స్ నెక్స్ట్ ఇయర్ జనరేషన్ వాళ్ళని ఆల్టర్ చేయాలని కసి అది కనుక ఉంటే, ప్లాన్ యూ, మీరు మాకు కాల్ చేయండి, డెఫినెట్ గా మేము సజెషన్ ఇస్తాము. ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, అది ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. డోంట్ చార్జ్ ఎనీథింగ్. అలాగని చెప్పేసి మేము మీకు చేసేది చారిటీ వర్క్ కూడా కాదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీ ఇండస్ట్రీ నుంచి ఎంతో తీసుకున్నాం, సంథింగ్ ఐ హావ్ టు గివ్ బ్యాక్. సూపర్ సార్, నిజంగా మీరు చెప్పిన విషయాల ద్వారా ఎంతో మోటివేషన్ అయ్యాను నేనైతే. అంటే నిజంగా కదా, ఒక 1000 2000 ఎన్ని వేస్ట్ ఖర్చులు చేయట్లేదు. సో దాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకి ఎంతో లైఫ్ ఇవ్వగలుగుతాం. చాలా చక్కగా, చాలా డీటెయిల్డ్ గా, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, నిజంగా కూడా మరి ఈ వీడియో ద్వారా ఎంతో మోటివేషన్ నేర్చుకున్నాం. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఖచ్చితంగా 1000 2000 3000 తెలియకుండా వేస్ట్ ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటాం. సో వాటిని మనం స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెక్స్ట్ తరానికి మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మనం అసలు మనీ లేదు అన్న మాట రాకుండా వాళ్ళ నచ్చిన కెరియర్లో వాళ్ళు ఉండేలా చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.